సుస్వాగతం. ఈరోజు మనము నిన్న విప్పిన వర్ల్ 3-in-1 గడియారంను సమీకరించటం ఆవశ్యకం. ఇదంతా క్లీన్, ఇక్కడ నేను సరిగా క్లీన్ చేసి పెట్టాను, మీరు చూడవచ్చు. దీంట్లో ఇది ప్లేట్ క్లీన్ చేసి పెట్టాను, ఇది ప్లేట్, 2 ప్లేట్ కూడా క్లీన్గా ఉంది. ఇక్కడంతా దాని స్పేర్స్ అంతా ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఉంది 3 దిక్కులు 3 పెట్టాను. ఇప్పుడు ఇది 3 స్ప్రింగ్స్ ఇక్కడ ఉంది. ఇది నిన్న ఆ చెడిపోయిన బ్యాలెన్స్ హెయిర్ స్ప్రింగ్ ఈ రీతిగా చేసి దాన్ని జిలేబీలాగా చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు మనం ఇదంతా సమీకరించాలి. ఇప్పుడు ఎలా సమీకరించటం అది మనము నేర్చుకుందాంలే. ఓకే, సర్వప్రథమం మనం ఇది తీసుకుందాము. ఇలా ఇవన్నీ కొంచెం పక్కకు పెడితే మనకి ఇక్కడ కొంచెం జాగా కావాలి మధ్య భాగంలో. ఇదంతా మనము సరిగ్గా పెట్టడానికి అవుతుంది. ఇందులో ముందు మనకు ఇది 2 ప్లేట్స్లు, ఈ ప్లేట్లు ఈ రీతిగా పెడతానులే నేను. మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో అలా మీరు పెట్టాలి. ఇప్పుడు ముందు మెయిన్ వీల్ నుండి షురూ చేస్తానులే. ముందు ఈ స్ప్రింగ్ను మనం ఇట్లా తింపి పెట్టుకోవాలి. ఈ రీతిగా చేసి ఈ వీల్ దీంట్లో పెట్టి ఇది తిరుగుతుందా తిరగదా, పట్టుకుంటుందా పట్టుకోదా, ఇది మనం తెలుసుకోవాలి. ముందు ఇది పట్టుకుంటుంది అంటే ఆర్వర్లో వచ్చింది. ఇది మనం ఇక్కడ పెట్టాలి ముందు. ఇది ఇప్పుడు ఈ 2వ స్ప్రింగ్ తీసి దీన్ని అదే రీతిగా చుట్టి ఇలా చేసి దాని మెయిన్ ఇక్కడ ఉంది, అది తీసుకొని దీంట్లో పెట్టి ఇది పట్టుకుంటుందా లేదా చూడండి. పట్టుకుంటుంది అంటే ఆర్వర్లో సరిగా కూర్చొని దీన్ని పెట్టాలి మనం ఇలా. ఇది అయిన తర్వాత స్ట్రైక్ సైడ్ హ్యామర్ తీసి ఇది ముందు పెట్టాలి ఇక్కడ. ఓకే, ఇదైన తర్వాత 3వ స్ప్రింగ్ తెరిచి దీన్ని ఇదే రీతిలో చుట్టి ఇలా. ఓకే, ఇప్పుడు దీనికి 3rd వీల్, దాన్ని అలార్మ్ స్ట్రైకింగ్ వీల్ పెట్టాలి. మెయిన్ వీల్ అలార్మ్ స్ట్రైకింగ్ మెయిన్ వీల్ పెట్టాలి. దీంట్లో ఇది హుకింగ్ ఎట్లా వస్తుందో అది చూసుకొని పెట్టాలి. ఇట్లా పట్టుకుంటుంది కరెక్ట్. అంటే దీన్ని ఇక్కడ పెట్టాలి, ఇలా తింపి పెట్టాలి. ఇది అయిన తర్వాత అలార్మ్ ఎస్కేప్ వీల్ ఇది పెట్టాలి. అలార్మ్ ఎస్కేప్ వీల్ అయిన తర్వాత స్ట్రైక్ వీల్, ఈ వీల్ పెట్టాలి స్ట్రైక్ సైడ్లో. స్ట్రైక్ వీల్ అయింది. అదైన తర్వాత మనకు పిన్ వీల్ పెట్టాలి. ఇది పిన్ వీల్, స్ట్రైకింగ్ సైడ్లో వచ్చే పిన్ వీల్ ఇది మనం పెట్టాలి ఇక్కడ. దాని తర్వాత ఈ గవర్నర్ ఫ్లై వీల్ అంటారు, ఫ్యాన్ వీల్ అంటారు, ఇది పెట్టాలి మనం దీని పక్కకు. ఇదైన తర్వాత గోయింగ్ సైడ్ ఇక్కడ మెయిన్ సైడ్లో 3rd వీల్ పెట్టాలి. 3rd వీల్ అయిన తర్వాత 2nd వీల్ పెట్టాలి. ఇది 2nd వీల్, ఇది ఇక్కడ పెట్టాలి. 3rd వీల్ అయిన తర్వాత ఎస్కేప్ వీల్ ఇది పెట్టాలి ఇక్కడ. ఎస్కేప్ వీల్ అయిన తర్వాత లివర్ ఇది పెట్టాలి మనం. ఇప్పుడు ఇవన్నీ ఒక రీతిలో వచ్చింది. ఇప్పుడు ఫైనల్ మనకి ఏం చేయాలంటే చివరికి ఇది ఉంది, ఈ హ్యామర్ పెట్టే 2 విధానాలు ఉంది.
ఒకటి అంటే దీంట్లో ఇది వేసి ఈ రీతిగా ఇలా పట్టుకొని ఈ రీతిలో పట్టుకొని దీన్ని ఇక్కడ పెట్టవచ్చు. అయితే దీనివల్ల మనకు కొంచెం కష్టమవుతుంది ఇది దీంట్లో పెట్టనిది. అందువల్ల ఇంకొక రీతి ఉంది, అది నేను చూపిస్తాను. నేను పెట్టే రీతిలో చూపిస్తాను, సులభంగా పెట్టవచ్చు. ముందు ఇది పెట్టండి. ఇప్పుడు దీని మీదంతా ఇది సరిగ్గా సెంటర్ వీల్ రావాలి. ఒక దిక్కు నుండి మెయిన్ వీల్ కొంచెం దబ్బాలి. ఈ దిక్కులో నూకితే ఇది సరిపోతుంది. ముందు ఒక్కొక్కటే వీల్ను జాగలో పెట్టాలి. ఈ రీతిలో పెట్టుకొని వస్తుంటే ఇది సరిపోతుంది. కొంచెం ఇది ప్లేట్స్ అంతా కిందికి రావాలి, అంతవరకు కొంచెం చూసుకొని ఉండాలి. ఈ రీతిగా ప్లేట్స్ ఇదంతా దీనికి ఉన్న ఈ 4 పిల్లర్లు సరిగా దానిలో కూర్చోబెట్టాలి. ఇదైన తర్వాత దీన్ని మనం చేయిలో ఈ రీతి శాండ్విచ్ పట్టుకున్నట్లు పట్టుకొని, ఓకే, ఇప్పుడు స్ట్రైక్ వీల్ దాన్ని జాగలో తెచ్చి సరిగ్గా కూర్చేయాలి. అదైన తర్వాత ఈ పిన్ వీల్ కాదు, క్యామ్ వీల్ దాని జాగలో రావాలి. క్యామ్ వీల్ అయిన తర్వాత ఈ పిన్ వీల్ రావాలి. పిన్ వీల్కు ముందు ఇక్కడ గవర్నర్ ఉంది. గవర్నర్ కొంచెం సరిగా పెట్టి పిన్ వీలు లాగి చూడాలి. అది కొన్నిసార్లు అది సరిగా కూర్చోదు, దానికేం భయం లేదు. మళ్ళీ ఇదే రీతిగా ఇక్కడి నుండి సెకండ్ వీల్, థర్డ్ వీల్ ఇదంతా ట్వీజర్ తీసుకొని సరిగా దాని జాగలో తెచ్చిపెట్టాలి. లివర్, ఎస్కేప్ వీల్, ఇంకా ఇది అన్ని వీళ్ళు సరి అయిన జాగలో వచ్చాయి. ఇది మనం చెక్ చేయాలి. ఇది చెక్ చేసి ఇంత అయిన తర్వాత ఒక దీనికి నట్టు పెట్టాలి. ఎందుకంటే మనం ఈ చైన్ ఎప్పుడు కదిలిస్తామో ఒక పక్క చేస్తే ఇంకొక పక్క లేచిపోతుంది. అందువల్ల దీనికి ఒక నట్టు పెట్టాలి. మళ్ళీ ఈ దిక్కులో వచ్చి మొదలు మనం ఎక్కడి నుండి ఆరంభించామో అదే దిక్కులో వచ్చి ఈ స్ట్రైక్ వీల్, క్యామ్ వీల్, పిన్ వీల్, గవర్నర్ అంతా కూర్చుందా. ఇప్పుడు దీనికి ఒక నట్టు పెట్టేయాలి మెల్లగా. హ్యాండ్ టైట్, ఎక్కువ టైట్ చేసే అవసరం లేదు. ఇప్పుడు ఈ దిక్కులో మనకు ఈ స్ట్రైక్ది హ్యామర్ ఉంది కదా, దాన్ని పెట్టాలి. ఎస్కేప్ వీల్ ఉంది కదా, అలామ్ ఎస్కేప్ వీల్, దాన్ని మనం ఇట్లా పెట్టాలి. అన్ని జాగాలో వచ్చింది. ఇప్పుడు ఇది పెట్టేది ఉంది. ఇది పెట్టే విషయానికి ముందు ఒక నట్ తీసి లెఫ్ట్ సైడ్లో కొంచెం ఇంత తింపి పెట్టాలి. దీన్ని ఇలా తీసుకొని ఈ లోపల నుండి వేసి ఒక హ్యామర్ ముఖం మీదికి రావాలి. ఆ రీతిగా ఈ రీతిగా తీస్తే మీదికి వచ్చేస్తుంది. దాన్ని మనం దీని జాగలో పెట్టి ట్వీజర్ నుండి కొంచెం ఇలా ఒత్తి దీని జాగలో పెట్టేస్తే ఇది కూర్చున్నది. మీరు చూడవచ్చు. ఇది ఈజీ మెథడ్, అన్నిటికన్నా ఈజీ పని ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దిక్కులో వచ్చి ఇది ఒక 2 రౌండ్ తక్కువ చేసి రిపీటర్ దీంట్లో వేసి కూర్చోబెట్టాలి. ఓకే, ఈ రీతిగా తెచ్చి కూర్చోబెట్టండి. ఇప్పుడు ఇది కూర్చున్నది అంటే ఇది యాక్షన్లో ఉంది. ఇప్పుడు మనకేం చేసేది ఉందంటే ఇంత అయిన తర్వాత ఇది రీతిలో పట్టుకొని ఇటు దిక్కులో ఇదంతా సరిగా ఉందా లేదా చూసుకోవాలి. ఈ రీతిలో ఇక్కడ ఏమి చూసేది ఉందంటే
మన ఈ స్ట్రైక్ అయ్యే క్యామ్ వీల్ ఉంది కదా, ఈ పిన్ వీల్ మీద ఉన్న పిన్ను ఎక్కడ ఉంది అది మనం తెలుసుకోవాలి. దీని వెనుకకే ఇమ్మీడియట్ వెనుకకే ఉంటే అది స్ట్రైక్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది. అందువల్ల అది ఎక్కడుంది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ పొజిషన్లో వచ్చిందని తెలుసుకోండి. దీన్ని తెలుసుకునే విషయం అంటే ఈ లివర్ తెచ్చి దీని మీద పెట్టాలి, మనకు తెలిసిపోతుంది అది కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు మీరు చూడండి, పిన్ ఇక్కడ ఉంది దీని మీద, అంటే ఈ పొజిషన్ కరెక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఇలా తిరిగి వస్తుందో వచ్చినప్పటికీ ఇది ఇక్కడ ఆగుతుంది. ఆగినప్పుడు పిన్ ఇక్కడ ఉంది, కరెక్ట్. ఇది మనకు అడ్డం రాదు ఇక్కడ స్ట్రైక్ చేసేటప్పుడు. ఇది కరెక్ట్గా ఉందని తెలుసుకున్న తర్వాత ఇది మళ్ళీ తీసి పెట్టేయాలి. ఇప్పుడు దీనికి మనము బ్యాక్ కవర్ పెట్టాలి. ఒక నిమిషం బ్యాక్ కవర్ పెట్టుదాం, బ్యాక్ బ్రాకెట్ పెడదాం. ఇది బ్యాక్ బ్రాకెట్ దీనిది. ఇప్పుడు ఈ బ్యాక్ బ్రాకెట్ మనం దీనికి పెట్టాలి. ఇది పెట్టకపోతే వైండ్ ఇచ్చినప్పుడు ఇదంతా ఇందులో ఉన్న పార్ట్ అంతా అవతల వచ్చేస్తుంది. అందువల్ల ఇది ఇప్పుడు మూడు నట్లు మనం ఇది పెట్టామో అది 3 నట్లంతా తీసేయాలి. ఒక చేయితోని ఇలా పట్టుకొని ఇది తీయాలి. తీసిన తర్వాత ఇది మనం ఒక దిక్కు పెట్టి మధ్య ఫింగర్ నుండి ఇలా పెట్టి ఇలా పట్టుకొని ముందు మనము ఇక్కడ ఒక నట్ పెట్టాలి, ఈ దిక్కులో ఒక నట్ పెట్టాలి ముందు. ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే దీని లెవెల్ అంతా కరెక్ట్గా ఉంటుంది. 2 దిక్కులో సమాన ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు దీనికి 3వ నట్ ఇక్కడ పెట్టేస్తాను. సరే, ఇక్కడ పట్టుకుంటుందో చూస్తాం. అక్కడ కూర్చోదు తినట్టు. ఇక్కడ సరిగా ఉంది. దీనికి ఒక 4వ నట్టు ఇలా ఉంది, స్క్వేర్ నట్టు. ఇది మనకు వద్దు. దీనికి మనం కావలసిన దీని మాదిరిగా ఉండే నట్టే పెట్టాలి. అది మా దగ్గర స్టాక్లో ఉంది. తీసి దానికి ఒకటి అదే రీతి అయిన నట్టు పెట్టాలి. దీనికి ఒక ఈ నట్టు సరిపోవాలి. ఇది చూద్దాం. కొంచెం తింపి పెట్టవచ్చు దీంతో. దీనికి సరి అయిన పనిముట్టు అంటే ఈ ప్లయర్. దీంతో దీనికి ఇలా తింపి కొంచెం టైట్ చేయండి. ఇది కొంచెం టైట్ చేయండి. ఇది కొంచెం టైట్, ఇది కొంచెం టైట్. ఇప్పుడు మనకి ఏమని చేసేది ఉందంటే ఒక కీ తీసుకొని ముందు మనము స్ట్రైకింగ్ సైడ్లో వైండ్ ఇస్తాము. వైండ్ పెట్టాలి ఈ దిక్కులో. దీనికి ముందు ఎందుకు పెడతామంటే అది చెప్తాను. అయితే దీన్ని ముందు మనం పెట్టాలి వైండ్. పూర్తిగా కంప్లీట్ వైండ్ చేయండి. ఇది లోపల పెట్టాలి. ఇలా నూకేయాలి. ఇది అయింది. ఇంతసార్లు తిరుగుతుంది కదా, కరెక్ట్. ఇది తిరుగుతుందంటే ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మనము 2వ కీ తీసుకొని మెయిన్ సైడ్కి మనం వైండ్ చేస్తాం. ఈ రీతిలో వైండ్ చేయాలి. వైండ్ చేసి
దీన్ని దీని లోపల పెట్టి కొంచెము నూకేస్తే సరిపోతుంది. కూర్చొని ఇప్పుడు ఇందులో ఏం చూసేది ఉందంటే మన లివర్ సరిగా ఫంక్షన్ అవుతుందా లేదా చూసుకోవాలి. 1 2 1 2 అంటే ఇది సరిగా నడుస్తుంది, యాక్షన్ సరిగా ఉంది. ఇప్పుడు మూడో కీ తీసుకొని అలారం సైడ్ ఉంది కదా, దీనికి మనం ఇది పెట్టాలి, వైండ్. ఇది దీనికి వైండ్ పెట్టాను. ఇప్పుడు మనం ఇది తీస్తే ఇది స్ట్రైక్ కావాలి, స్ట్రైక్ అవుతుంది, ఇది కరెక్ట్. ఇప్పుడు మనము ఇంకొక పని చేసేది ఉంది. అది ఏమంటే ఈ హ్యామర్కు మనం టెన్షన్ ఇచ్చే ఈ రిటెన్షన్ స్ప్రింగ్ ఉంది, ఇది మనం దీంట్లో పెట్టాలి. ఇది పెట్టేటప్పుడు ఇది ఒకసారి స్ట్రైక్ అయినప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని ఇది ఇక్కడ వేసి దబ్బితే దీనికి టెన్షన్ వచ్చేస్తుంది, చూడండి. ఇప్పుడు ఇది కరెక్ట్. కొంచెం నేను నిన్న ఇది గుంజి అవతలికి లాగి దీన్ని కొంచెం ఇది చేశాను, దూరం పెట్టాను, ఈ వీల్కి తగులుతుండే, అది తగలవద్దని దాన్ని మనం ఇచ్చాం. ఇప్పుడు దాన్ని దాని కరెక్ట్ పొజిషన్కి కొంచెం తింపాలి. ఈ రీతిగా ఈ వీల్కి టచ్ అవుతుందా చూడాలి. టచ్ అవుతుంటే అది సరిగా కాదు, కొంచెం ఇటు రావాలి. దీని వీల్ దగ్గర వెళ్ళాలి కానీ టచ్ కావద్దు. ఇప్పుడు దీన్ని చూడాలంటే ఇది వదిలి చూడండి, చెయ్యి టచ్ కాదు, వీల్కి టచ్ అవుతుందా లేదు అంటే ఇది కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ దిక్కులో ఇప్పుడు మనం తీసిన అన్ని పార్ట్స్లో ఇది పెట్టేది, అన్నిటికీ ముందు ఇది పెట్టాలి. ఈ పార్ట్ ముందు మనం పెట్టి లోపల ఇలా చేసి చూడాలి కరెక్ట్ ఉందా. మీదికి తీస్తే తెలిసిపోతుంది ఇది కింద పడుతుందా లేదా పడుతుంది. ఇప్పుడు దీన్ని ఈ రీతిలో పట్టుకొని ఒక సీ లాక్ దీనికి పెట్టాలి. ఇక్కడ ఇది సీ లాక్ పెట్టాను అంటే ఇది ఇప్పుడు బయటికి రాదు, సరిగ్గా ఉంటుంది. ఇదైన తర్వాత ఈ లివర్ తీసుకొని దానిది ఒక స్ప్రింగ్ ఉంది ఇక్కడ, ఇక్కడ పోయిందిరా బాబు, స్ప్రింగ్ కనిపించదే, ఉండిపోయింది అనుకుంటాను, చూస్తానులే, స్ప్రింగ్ పెడతానులే, అదేం ప్రాబ్లం లేదు, స్ప్రింగ్ తెచ్చి పెడతాను. ఓకే, 1 minute. ఇక్కడ ఇది స్ప్రింగ్, దీని స్ప్రింగ్ ఇక్కడ ఉంది. ఆ స్ప్రింగ్ ఇప్పుడు దీంట్లో పెట్టి ఈ రీతిగా కొంచెం దీన్ని ఈ రీతిలో పట్టుకొని ఇలా చేసి దీని మీద నుండి ఇది పెట్టి ఈ రీతిగా ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఈ పాయింట్ తీసి దీని మీద పెట్టాలి. ఇప్పుడు ఇలా యాక్షన్ ఇస్తుంది, దీన్ని మీదికి నూకినా కూడా అది కిందికి వస్తుంది. అంటే ఈ రెండు యాక్షన్, డబల్ యాక్షన్ ఉంది దీనికి. ఇప్పుడు దీని మీద ఒక సీ లాక్ పెట్టాలి. సీ లాక్ లూజ్గా ఉంది కొంచెం, అందువల్ల దాన్ని మనం కొంచెం టైట్ చేసుకోవాలి. ఇటువంటి ప్లయర్ తీసుకొని కొద్దిగా ఇలా ఒత్తితే అది దగ్గర వచ్చేస్తుంది. దీని మీద పెట్టి మనం దీన్ని చేతిని నొక్కిన ఇది లాక్ అయింది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం జరుగుతుందని మీకు చూపిస్తాను, యాక్షన్ ఎలా వస్తుందని. ఇక్కడ చూడండి, ఇది మనం ఇలా కదిలిస్తే ఒక రౌండ్ కొట్టి ఆగుతుంది. ఇక్కడ
మళ్ళీసారి చూడండి, ఇది కరెక్ట్గా ఉంది. ఇది తెరిచినప్పుడు ఇది వీల్కి టచ్ కావద్దు, అది మనకు తెలుస్తుంది, అది కూడా చూసుకోవాలి మనం. ఇది కరెక్ట్ ఉందని, స్ట్రైక్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు మనకు దీంట్లో అలారం సెట్టింగ్ది పెట్టేది ఉంది. దానికి ముందు మనకి ఇంకొక చిన్న పని ఉంది. అది ఏమంటే ఇది ఉంది, దీన్ని కలెక్టింగ్ ర్యాక్ అంటారు. దీనికి ఒక స్ప్రింగ్ వస్తుంది, ఆ స్ప్రింగ్ ఇక్కడ ఉంది, ఇది స్ప్రింగ్ దీనిది. దీనికి ఇలా ఇది పెట్టి, ఓకే, ఇలా పెట్టి దీన్ని ఇక్కడ కూర్చోబెట్టాలి ఈ రీతిగా. దీనికి కూడా ఒక చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో దాని ఇంకొక పాయింట్ దాంట్లో పెట్టాలి. మీకు ఇది కనిపించదు, ఎందుకంటే మీరు ఇది చూసుకొని చేయాలి. నాకు కూడా సరిగా కనిపించదు, నేను దాని కొరకు ఇది ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకొని దాన్ని దాంట్లో కూర్చోబెడతాను. అందులో అది సరిగా కూర్చునే వరకు దీనికి యాక్షన్ రాదు. అది కూర్చుని కొంచెం కష్టమవుతుంది, అయితే తొందరపడే అవసరం లేదు. దానికి ఇంకొక రీతి ఉంది, అది చూపిస్తానులే. ఇది ఇక్కడ మనం హుక్లో పెట్టే అవసరం లేదు, దీన్ని తీసేయండి. దీనిలో నుండి కిందికి వేసేయండి. ఇది మళ్ళీ తీసి పెడతాంలే. దీంట్లో నుండి హుక్ నుండి తీసేయండి, ఇలాగే పెట్టేయండి. దీంట్లో ఇది పెట్టి, ఇది ఫ్రీగా యాక్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని ముందు కూర్చోబెట్టాలి. ఇది కూర్చుంది. దీన్ని కొంచెం ఒత్తితే ఇలా మీదికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుండి ఆ హుక్ను మనం లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, యాక్షన్ ఉంది. ఇప్పుడు మనం దీనికి ఒక సీ లాక్ వేయాలి. ఇక్కడ సీ లాక్ చేతిని కూర్చోకపోతే ప్లయర్తోని కొంచెము ఇలా ప్రెస్ చేస్తే కూర్చుంటుంది. చూడండి, దీనికి యాక్షన్ వచ్చింది. ఇప్పుడు యాక్షన్ రాకపోతే ఇది స్ట్రైకింగ్లో ఫాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ అలారం సైడ్ ఈ పట్టి పెట్టాలి. ఇది ఎటో వస్తుందంటే ఇక్కడ ఇది ఇలా పెట్టి ఇది మీదికి తీస్తే ఇలా పడుతుంది దీని మీద. ఇప్పుడు దీన్ని ఇలా చేసి పెట్టేయాలి. ఒక రౌండ్ కొట్టి ఆగుతుంది. ఇప్పుడు ఆగింది కదా. ఇప్పుడు మనము మినిట్ వీల్ పెడదాము ముందు, అదైన తర్వాత అవర్ వీల్ పెడదాము. అవర్ పెట్టినాక మనకు దీన్ని అలారం సెట్టింగ్ వీల్ పెట్టాలి. ఇది దీని రెండు మధ్యంలో వస్తుంది ఈ రీతిగా. ఇప్పుడు మనం ఏం చూసేది ఉందంటే మనకు ఈ స్ట్రైక్ కరెక్ట్గా ఉందా లేదా. 12కి పెట్టాలి. ఇది ఈ రీతిగా 12కి పెడితే ఇప్పుడు మనకు తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12. ఇది 12 అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసేది ఉందంటే దీని సెట్టింగ్ నట్ దీనికి వేసి ఈ రీతిగా దీన్ని తింపాలి. ఇప్పుడు 12:30 స్ట్రైక్ చేయాలి. ఇది ఇప్పుడు ఎక్కువ పడింది, ప్రాబ్లం లేదు. దాన్ని సెట్టింగ్ చేసేదానికి మనం ఇది తింపేది. దాన్ని ఇప్పుడు ఇంకా ముందరికి తింపాలి. ఇప్పుడు 1 o'clock అయింది. ఇప్పుడు 1:30. ఇప్పుడు 2, 1 కొట్టింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ముందరికి అది 2 కొట్టాలి. 1, 2. ఇప్పుడు 2:30. ఇప్పుడు 3 కావాలి మనకు. 2, 3. ఇది 3 కొట్టింది. ఇప్పుడు ఇది మనకు 3కి యాంగిల్ సరిగా ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ 3, ఇక్కడ 9, దీనికి 3. ఇది కరెక్ట్గా ఉంది. అంటే ఈ పాయింట్ 3కి వచ్చిందంటే ఇది కరెక్ట్గా ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు దీనికి ఒక పిన్ పెట్టాలి. ఏం పిన్ బాబు అంటే ఎక్కడ పోయింది బాబు? పిన్ చూద్దాం. దీని పిన్ ఇక్కడ ఉంది, ట్రేలో ఉంది. ఈ పిన్ మనకి ఇప్పుడు అలారం సెట్టింగ్ వీల్ మీద ఇది వస్తుంది, ఈ రాడ్ లోపలికి వస్తుంది. ఇది పిన్. దీన్ని ఇక్కడ ఇలా తింపుకొని మనకు కనిపించేటట్టు చేసుకొని దీంట్లో ఇది మనం పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత కొంచెం దీంతో నూకితే లోపల పోతుంది. పోకున్నప్పుడు దీన్ని కొంచెం పట్టుకొని ప్లయర్తోని లోపలికి నూకాలి ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది నట్ సెట్టింగ్ నట్ వేయాలి. దీనికి అలారం సెట్టింగ్ నట్ పెట్టి ఇప్పుడు మనం కొంచెం ఇది వైండ్ ఇచ్చి అలారం నడుస్తుందా నడవదా మనం చూడాలి. ఈ రీతిగా కట్టులో వచ్చినప్పుడు అది అలారం నడవాలి. నడుస్తుందా నడవదా చూద్దాం. ఎందుకు నడవదు అది మనం చూడాలి. ఓకే, ఇక్కడ ఇది కొంచెం ఎక్కువ బెండ్ అయింది. దీన్ని బెండ్ మనం ఈ దిక్కు నుండి తీయాల్సి వస్తుంది. కొంచెం బెండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ఆగింది. అలారం కొట్టే సమయాన్ని వస్తే మళ్ళీ ఇప్పుడు అయింది. మళ్ళీ కొంచెం తింపితే ఆగాలి. అంటే 1 hour డిఫరెన్స్లో ఆగాలి. అది మళ్ళా నడుస్తుంది. ఇప్పుడు మనకు దీనికి ఒక సి లాక్ పెట్టాలి. మా దగ్గర ఒక సి లాక్ ఉంది ఇక్కడ. ఇది సి లాక్. దీన్ని అవర్ వీల్ మీద మినిట్ వీల్ మీద పెట్టాలి. ఈ రీతిగా పెట్టి కూర్చున్నది. పడదు, తిరుగుతుంది కానీ పడదు. ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి ఏం చేసేది ఉంది నెక్స్ట్ అంటే మనకు బ్యాలెన్స్ పెట్టాలి. దీంట్లో బ్యాలెన్స్ పెట్టేదానికి ఇది బ్యాలెన్స్ నిన్న మీకు చూపించాను. ఇది అంతా పెద్దగా అయిపోయి ఉండే, ఎవరో దీన్ని లాగి పాడు చేసి ఉండే. దాన్ని నేను మళ్ళీ ఇదే రీతిగా రౌండ్ చేశాను. మీరు చూసుకోవచ్చు. దీనికి ఇది స్క్రీన్. ఇదేం పెద్ద పని కాదు. ఒక ప్లాస్టిక్, తెల్ల ప్లాస్టిక్లో ఇలా ప్లాస్టిక్ ఒక ఇది చేసి రంధ్రం చేసి దాంట్లో ఇది పెట్టి
ఇలా అది స్క్రీన్ పెట్టుకొని దీన్ని మళ్ళీ రౌండ్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసి మనం ఇందులో పెట్టాలి. ఇక్కడ మన బేరింగ్ స్క్రూ కొంచెం లూజ్ చేసుకోవాలి. దీంట్లో ఇది సెట్ చేయాలి. ఇలా పట్టుకొని దీంట్లో ఇది పెట్టి లివర్ మౌత్కి ఇది సరిగ్గా పెట్టి లివర్ ఇంపల్స్ పిన్ లివర్ మౌత్లో రావాలి. ఇలా పట్టుకొని ఈ దిక్కు నుండి స్క్రూ డ్రైవర్ నుండి సరిగ్గా మనం దాన్ని లెవెల్ చూసుకొని టైట్ చేయాలి. మీదికి ఎక్కువ టైట్ చేయవద్దు, దాంట్లో కొంచెం ప్లే ఉండాలి. ఇప్పుడు మనం ఇది చూస్తాం, ప్లే ఉందా లేదా. ప్లే ఉంది కానీ ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం దీన్ని టైట్ చేయాలి. మళ్ళీ చూడాలి ప్లే ఉందా లేదా. ప్లే నిమిత్త మాత్రమే ఉంది, ప్లే కొంచెం లూజ్ చేసుకోవాలి. కొంచెం జస్ట్ 1/8 రౌండ్. దీన్ని ఇప్పుడు వెనుకకు తీసుకొని ఈ స్ప్రింగ్ హెయిర్ స్ప్రింగ్ ఉంది కదా, హెయిర్ స్ప్రింగ్ను రెగ్యులేటర్ లోపల వేయాలి. ఇలా పట్టుకొని రెగ్యులేటర్లో ఇలా కూర్చోబెట్టి దీన్ని మెల్లగా కొంచెం మీదికి లేపితే ఈ రీతిగా అది లోపల పోతుంది. చూడండి లోపల వచ్చిందా. ఇప్పుడు మనం ఈ దిక్కులో తింపి దీన్ని ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దీని లోపల పెట్టి ఇక్కడ మనకు పిన్ వేసేది ఉంది. దాని కొరకు ఒక పిన్ ఉంది ఇక్కడ మా దగ్గర. నిన్న మా దగ్గర పిన్ లేకుండే, దీనికి కొత్త పిన్ మీద చేశాను, మేక్తో చేశాను. ఇది ఇలా ఉంది. దీన్ని ఇక్కడ పెట్టాలి. ఇది దీన్ని స్టడ్ అంటారు. కూర్చోకపోతే కొంచెం నిదానంగా చూసి పెట్టాలి. అవసరం పడితే పని చెడిపోతుంది, నిదానంగా చేయాలి. ఈ రీతిగా లోపల పెట్టాను. ఓకే, ఇప్పుడు దీనికి అడ్జస్ట్మెంట్ చేసేది ఉంది. చూడండి నడుస్తుందా గడియారం. ఇప్పుడు దీంట్లో హెయిర్ స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్ అంతా అయ్యింది, గడియారం మీది స్టార్ట్ అయింది. ఓకే, దీనికి ఇప్పుడు మనం ఆయిలింగ్ చేసేది ఉంది. కొంచెం కొంచెం అన్ని దిక్కులో లూబ్రికేషన్ ఇవ్వాలి. లూబ్రికేషన్ ఇచ్చి దీనికి డయల్ ఫిట్ చేసే పని ఉంది. అది మీకు వచ్చే వీడియోలో చూపిస్తానులే.